హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తి 1వ శ్లోకం అనువాదము. అర్జునుడు ప్రశ్నించాడు, ఓ ప్రభు, ఓ పురుషోత్తమ, బ్రహ్మము అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? కామ్యకర్మ అంటే ఏమిటి? ఈ భౌతిక సృష్టి ఏమిటి? దేవతలంటే ఎవరు? దయచేసి ఇది నాకు వివరించవలసింది. ఓ మధుసూదన, యజ్ఞప్రభువు ఎవడు? ఏ విధంగా అతడు దేహంలో నివసిస్తాడు? భక్తియుత సేవలో నెలకొన్నవారు మరణ సమయంలో ఏ విధంగా నిన్ను ఎరిగి ఉంటారు? శ్రీ భగవానుడు పలికాడు, నా సరహితుడు దివ్యుడు అయిన జీవుడే బ్రహ్మమనబడతాడు. అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మికమని చెప్పబడుతుంది. జీవుల భౌతిక దేహాల ఉత్పత్తికి సంబంధించిన కార్యమే కర్మము, సకామ కర్మలు అనబడతాయి. ఓ దేహదారుల్లో శ్రేష్ఠుడా, నిత్యము మార్పు చెందే భౌతిక ప్రకృతి అనుభూతమని భౌతిక జగత్తుగా చెప్పబడుతుంది. సూర్యచంద్రుల వంటి సకల దేవతలను కూడి ఉండే భగవంతుని విరాట్ రూపమే ఆదిదైవము అనబడుతుంది. ప్రతి దేహదారి హృదయంలో పరమాత్మునిగా తెలియబడే దేవదేవుడైన నేను ఆది యజ్ఞునిగా యజ్ఞ ప్రభువుగా చెప్పబడతాను. జీవితం చివరలో కేవలం నన్నే స్మరిస్తూ తన దేహమును విడిచే ఎవ్వడైనా శీఘ్రమే నా భావాన్ని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. ఓ కౌంత్రేయ, మనిషి తన దేహమును విడిచేటప్పుడు ఏ భావమును స్మరిస్తాడో అదే భావమును నిశ్చయంగా పొందుతాడు. అర్జున, అందుకే నీవు సర్వదా కృష్ణుని రూపంలో నన్ను స్మరిస్తూ అదే సమయంలో నీ కర్తవ్యమైన యుద్ధము చేయవలసింది. నీ కర్మలను నాకు సమర్పించి నీ మనోబుద్ధులను నాయందు స్థిరంగా నిలిపి నీవు నిస్సందేహంగా నన్ను పొందగలవు. ఓ పార్థ, మనసును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గము తప్పకుండా నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు. పరమ పురుషుని సర్వము తెలిసినవానిగా, అతి ప్రాచీనునిగా, నియామకునిగా, సూక్ష్మాతి సూక్ష్మమైన వానిగా, ప్రతి ఒక్కరి పోషకునిగా, సమస్త భౌతిక భావాలకు అతీతముగా, ఊహాతీతముగా, సర్వదా రూపసహితునిగా మనిషి ధ్యానించాలి. అతడు సూర్యునిలాగా తేజోమయుడు, ఈ భౌతిక ప్రకృతికి అతీతముగా దివ్యమైన వాడు. మరణ సమయంలో ప్రాణవాయువును కనుబొమ్మల మధ్యలో నిలిపి దారి తప్పని మనసుతో యోగ బలముచే పూర్ణ భక్తితో భగవత్ స్మరణలో నెలకొనేవాడు నిశ్చయంగా దేవదేవుణ్ణి పొందుతాడు. వేదాల్లో పండితులు, ఓంకారమును పలికేవారు, సన్యాసాశ్రమంలో ఉన్నట్టి మహర్షులు బ్రహ్మంలో ప్రవేశిస్తారు. అటువంటి పూర్ణత్వమును కోరుతూ మనిషి బ్రహ్మచర్యాన్ని సాధన చేస్తారు. అతనికి మోక్షమును చేకూర్చే ఈ పద్ధతి నేనిప్పుడు నీకు సంగ్రహముగా వివరిస్తాను. సమస్త ఇంద్రియ భోగ కార్యాల నుండి విడివడమే యోగస్థితి. అన్ని ఇంద్రియ ద్వారాలను మూసివేసి మనసును హృదయంలోనూ ప్రాణవాయువును శీఘ్రము పైనను నిలిపి మనిషి యోగంలో స్థితుడవుతాడు. ఈ యోగ సాధనలో నెలకొని అక్షరాల దివ్య సమూహమైన పవిత్ర ఓంకారంను జపించిన తరువాత మనిషి దేవదేవుడైన నన్ను తలచి తన దేహమును త్యజిస్తే నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకాలకు చేరుకుంటాడు. ఓ పృథకుమార, క్రమము తప్పకుండా నన్ను నిరంతరం స్మరించేవానికి అతని స్థిరమైన భక్తియుత సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన తరువాత మహోన్నతమైన పూర్ణత్వమును బడిసిన కారణంగా దుఃఖపూర్ణమైన ఈ తాత్కాలిక జగత్తుకు ఎన్నడూ తిరిగి రారు. భౌతిక జగత్తులోని అత్యున్నత లోకము నుండి అధమలోకము వరకు అన్నీ నిరంతరం జన్మ మృత్యువులు కలిగిన దుఃఖమయ ప్రదేశాలే. కానీ ఓ కుంతీపుత్ర, నా లోకానికి చేరినవాడు తిరిగి జన్మించడు. మానవ గణన ప్రకారం 1000 యుగాలు కలిసి
బ్రహ్మకు ఒక పగలు అవుతుంది. అతని రాత్రి సమయం కూడా అంతే ఉంటుంది. బ్రహ్మదేవుని పగలు ప్రారంభము కాగానే జీవులన్నీ అవ్యక్త స్థితి నుండి వ్యక్తమవుతాయి. తర్వాత రాత్రి కాగానే అవి తిరిగి అవ్యక్తంలో లీనమవుతాయి. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభము కాగానే జీవులందరూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ అతని రాత్రి ప్రారంభం కాగానే నిస్సహాయంగా నశిస్తారు. శాశ్వతమైనది ఈ వ్యక్తము అవ్యక్తమయ్యే జడ పదార్థానికి అతీతమైనది అయిన వేరొక అవ్యక్త ప్రకృతి ఉన్నది. అది పరముత్కృష్టకమైనది, ఎన్నడూ నశింపనిది. ఈ జగత్తులోని సమస్తము నశించినా ఆ భాగము యథాతథంగా నిలిచి ఉంటుంది. వేదాంతులు దీనిని వ్యక్తము కానిదిగాను నశింపనిదిగాను వర్ణిస్తారో, ఏదైతే పరమగమ్యంగా తెలియబడుతుందో, ఏ స్థానాన్ని చేరుకొనిన తర్వాత జీవుడు ఎన్నడూ తిరిగి రాడో అదే నా దివ్యధామము. అందరికంటే గొప్పవాడైన పరమపురుషుడు అనన్యభక్తి చేతనే లభ్యమవుతాడు. అతడు తన ధామంలో ఉన్నప్పటికీ సర్వవ్యాప్తియే ఉంటాడు. సమస్తము అతనిలో స్థితిని కలిగి ఉంటుంది. ఓ భరతవంశీయుల్లో శ్రేష్ఠుడా, ఏ కాలాల్లో ఈ జగత్తు నుండి వెళ్ళిపోతే యోగి వెనకకి తిరిగి వస్తాడో లేదా తిరిగి రాడో ఇప్పుడు నేను నీకు వివరిస్తాను. పరబ్రహ్మమును ఎరిగినట్టి వారు అగ్నిదేవుని ప్రభావంలో, కాంతిలో, పగటిపూట ఏదేని శుభగడియల్లో, శుక్లపక్షంలో, సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించే 6 నెలల కాలంలో ఈ జగత్తును విడిచిపెట్టడం ద్వారా ఆ బ్రహ్మమును పొందుతాడు. ధూమములో, రాత్రిలో, కృష్ణపక్షంలో సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణించే 6 నెలల సమయంలో ఈ జగత్తుని విడిచే యోగి చంద్రలోకమును చేరుకొనిన తిరిగి వెనకకి వస్తాడు. వేదాభిప్రాయమును అనుసరించి ఈ జగత్తు నుండి వెళ్ళిపోవడానికి వెలుగు మార్గము, చీకటి మార్గము అనే 2 మార్గాలు ఉన్నాయి. వెలుగులో వెళ్ళేవాడు తిరిగి రాడు, కానీ చీకటిలో వెళ్ళేవాడు తిరిగి వస్తాడు. ఓ అర్జున, భక్తులు ఈ 2 మార్గాలను ఎరిగినప్పటికీ ఎన్నడూ మోహితులు కారు. అందుకే సర్వదా భక్తిలో సుస్థిరుడువు కావలసింది. భక్తియుత సేవ మార్గమున చేపట్టిన వ్యక్తి వేద అధ్యాయం ద్వారా, యజ్ఞ నిర్వహణ ద్వారా, తపస్సు చేయడం ద్వారా, దానమివ్వడం ద్వారా, తాత్విక కర్మలు, కామ్యకర్మలు చేయడం ద్వారా కలిగే ఫలాలు లేనివాడు కాబోడు. కేవలం భక్తియుత సేవ చేయడం ద్వారా వీటన్నిటినీ అతడు పొందుతాడు. చివరకు నిత్యమైన పరంధామమును చేరుకుంటాడు. శ్రీమద్ భగవద్గీతలోని భగవత్ ప్రాప్తి అనే 8వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యం సమాప్తము. హరే కృష్ణ.